అసలు బంగారం లాంటి పిల్లలు వీళ్ళకి ఏమొచ్చింది? ఏం రోగం? చక్కగా ఉంది ఆ పిల్ల. నేను చూసా ఈ వీడియో చేసే ముందు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిది మధుమతి అని. చాలా ఇష్టమైన పేరు నాకు. 'ఖుషీలో భూమిక' పేరు. ఏందో అసలమ్మ ఇంత వరస్ట్‌గా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంత వరస్ట్‌గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది లైఫ్‌లో అర్థం కావట్ల. చావు అనేది అంత తేలికైపోయిందా? ఇదివరకు మీద విపరీతంగా పెరిగాయి అబ్బా! లాస్ట్ 20, 30 ఇయర్స్‌గా ఆత్మహత్యలనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అది చాలా అలార్మింగ్ థింగ్. ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎన్నో సంఘటనలు తీసుకుసావు ఈ ప్రభుత్వాలు. ఇది కూడా తీసుకుసావరు. కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక అమ్మాయి మధుమతి అని తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు అదే కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఊరు. ఆ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయితో అమ్మాయికి పరిచయం అయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి యూట్యూబ్ వీడియోలు తనవన్నీ షేర్ చేయడం, ఆ అబ్బాయి బాగుందని చెప్పడం ఇట్లా పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన కొన్నాళ్ళకి ఆ దరిద్రుడు ఏం బయటపెట్టాడంటే ఆ దరిద్రుడికి ఆల్రెడీ పెళ్ళే చచ్చిందని. తెలిసినప్పుడైనా ఈ అమ్మాయి పక్కకు వచ్చేయాలి కదా! వాడన్నా మోసం చేశాను నేనని చెప్పి సైడ్ అయిపోవాలి కదా! అది లేకుండా ఇద్దరు పర్లేదు నాకు మా ఆవిడ కంటే నువ్వే ఎక్కువ అని ఏవో కబుర్లు చెప్పాడు. ఇంకిద్దరు అట్లా కంటిన్యూ అయ్యారు. కొన్నాళ్ళకి ఊర్లో ఈ విషయం ఆ చెవున ఈ చెవున పాకి చిన్న ఊర్లలో పల్లెటూరులో ఏంటంటే కథ అక్కడితో ఆగదు. మొత్తం అందరికి స్ప్రెడ్ చేస్తే గానీ ఆంటీలకి అంకుల్స్‌కి నిద్ర పట్టదు. మా అమ్మలు, తాతలు అన్నం కూడా తినలేరు. ఏదైనా విషయం తెలిసినప్పుడు ఊరంతా తెలియకపోతే పాపం వాళ్ళకి డైజెస్టివ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చి గ్యాస్ట్రిక్ ఎక్స్టెన్సివ్స్ వస్తాయి. సో అందువల్ల పాపం అందరికీ చెప్పేస్తారు. అట్లా మొత్తం ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ అమ్మాయిని పట్టుకుని తిట్టి కొట్టి వాడు నిన్ను దారుణంగా మోసం చేస్తున్నాడు. ఎప్పుడో వాడికి పెళ్ళయింది. వీడు ఇదివరకు కూడా ఒక అమ్మాయితో ఇట్లాగే చేశాడని చెప్పి ప్రతాప్ ఏదో ఉంది ఆడి పేరు. ఆడిని పట్టుకుని కొట్టారు. ఈ అమ్మాయిని కూడా ఫుల్గా తిట్టారు. లాక్కెళ్ళిపోయారు. అప్పటికి కూడా ఆ పిల్లకి బుద్ధి రాలా. మళ్ళీ వెళ్ళింది ఆడి దగ్గరికి. అట్లా ఉంది. అదే అంటున్నాను నేను. ఒక దెబ్బ కొడుతుంది లైఫ్. నేచర్ ఒక దెబ్బ ఇస్తుంది. తెలుసుకోవాలి మనం. ఇంకో దెబ్బేస్తుంది తెలుసుకోవాలి మనం. తెలుసుకోలేదు ఇక మన చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే. ఈ ఎంటైర్ యూనివర్స్లో మన చాప్టర్ ఎప్పుడు క్లోజ్ అయిపోద్ది అంటే థర్డ్ దెబ్బ క్లోజ్ అయిపోద్ది. సో చాలా పెద్ద మిస్టరీగా ఉంది ఈ అమ్మాయి డెత్. ఎందుకంటే ఆ అమ్మాయి తన గదిలో ఇట్లా ఫ్యాన్కి ఉరేసుకుని అయితే చనిపోయింది. ఇతనేమో ఇతనే రీజన్ ఏమో అనేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మమ్మ తాతలు కానీ వీళ్ళందరూ అతని మీద పడుతున్నారు. అతను కూడా అయి ఉండొచ్చు. అతనే కావాలని చంపేసి ఉరి వేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు అనేసి వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కూడా సీరియస్ అవుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ పెళ్ళైనటువంటి మగవాళ్ళ పట్ల ఈ కైండ్ ఆఫ్ పిచ్చి వ్యామోహం కామం అనాలా వ్యామోహం అనాలా ప్రేమ అనే ఒక బోర్డు తగిలించుకుని దాన్ని తిరుగుతున్నారా? చాలా జుగుప్సాకరంగా అనిపించింది. బంగారంలాగా ఉంది ఆ పిల్ల. మంచి భవిష్యత్తు ఉంది. ఆ పిల్లకి యూట్యూబ్లోనే మంచి భవిష్యత్తు ఉందని ఆ ఛానల్ చూస్తే అనిపించింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు కూడా కొట్టండి మధుమతి యూట్యూబ్ అని. శుభ్రంగా ఉన్నాయి అమ్మాయి వీడియోలు అవి. చాలా బాధేసింది. ఎవరు కూడా ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు జీవితంలో. ఆ అమ్మాయి చేసిందే చాలా పెద్ద తొందరపాటు నిర్ణయం. దాని నుంచి తెలిసాక ఇంకా మళ్ళీ సెకండ్ రాంగ్. మళ్ళీ ఊళ్ళో వాళ్ళు తిట్టిన తర్వాత కూడా రాంగ్ చేసింది. ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది ఆ అమ్మాయి. ఆఖరికి తను తాను చంపుకుందో చంపాడో అది ఇద్దరు తెలియదు. కానీ మొత్తానికి కేసు అయితే నడుస్తుంది. పోలీసులు ప్రస్తుతానికి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చూడాలి నిజానిజాలు ఎంతవరకు బయటపడతాయి. కానీ భలే గుండె తరుక్కుపోయింది అబ్బా చూడగానే మాత్రం. అమ్మాయి అకౌంట్ పాపం బంగారంలో ఉంది ఆ పిల్ల అయితే.